హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా ఈజీగా సింపుల్గా రోజువారీ ముగ్గులండి. అంత చక్కగా ఉంటుంది. డిజైన్ వచ్చేసి రోజు ఒకే రకమైన డిజైన్స్ వేసుకోకుండా, ముగ్గులు వేసుకోకుండా, చిన్న ముగ్గైనా సరే కొంచెం వెరైటీగా వేసుకుంటే చాలా చక్కగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజైతే అంత చిన్న డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. చాలా చక్కగా అయితే ఉంటుంది. ముందుగానైతే 3 చుక్కలు పైన 2, కింద 2, మధ్య చుక్కలు పెట్టేసుకొని ఇలా వేలుతో కొంచెం స్ప్రెడ్ చేసామంటే కొంచెం చిన్న చిన్న మొగ్గల్లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల చాలా చక్కగా అయితే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఇప్పుడు మనము ఈ స్టార్ లాగా అయితే గీసుకున్నాం కదా, ఈ స్టార్ లాగా గీసుకున్న దానికి ఇట్లా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గానైతే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకుంటే మనకి ఒక డిజైన్ అనేది రెడీ అయితే అవుతుంది. ఈ గీసుకున్న దాంట్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే వేసుకొని ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చక్కగా బ్యూటిఫుల్గానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ ముగ్గు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. తిప్పుడు ముగ్గులు ఉన్నాయి, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు ఉన్నాయి, రోజువారీ చిన్న చిన్న ముగ్గులు డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ మొత్తం డిజైన్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లీఫ్ లాగా అయితే మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చాలా షార్ప్గా ఇలా గీసుకున్నామంటే డిజైన్ అయితే వెరైటీగా చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి, మీరైతే స్కిప్ చేయకుండా చూసినప్పుడే డిజైన్ ఎలా వేస్తున్నాం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ముగ్గులు ఎంత మంచిగా మనం వాకిట్లో పొద్దున్నే లేసి ఊడ్చుకొని మంచిగా చల్లుకొని, ఇప్పుడైతే పెండతో చల్లే అవసరం అయితే లేదుగా, ఉట్టి వాటరే కదండి. వాటర్తో మంచిగా చల్లేసుకొని చక్కగా ఇలా ముగ్గు పెట్టుకున్నామంటే వాకిలి ఎంతో కలగా నిండుగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ముగ్గులు ఎంత మంచిగా నిండుగా వేసుకుంటే అంత కలగా కనిపిస్తూ ఉంటాయి. చిన్న ముగ్గ పెద్ద ముగ్గ అని కాకుండా ఇలా ముగ్గులు వేసుకుంటే కలగా ఉంటాయి. చిన్న ముగ్గు చుట్టూరనైనా సైడ్ బార్డర్లు 4 వైపులా గీసుకున్నామంటే పెద్ద ముగ్గులాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక లీఫ్ లాగా గీసుకున్న దాంట్లో చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా వంపుగా ఒక 3 గీతలు అయితే గీసుకొని మధ్యలో చుక్క పెట్టేసుకొని ఆ గీతలపైన ఇలా డిజైన్ అయితే గీసుకొని అందులో కూడా ముగ్గు పిండితోటి అయితే కలర్ లాగా అయితే వేసేసుకున్నామంటే చాలా చక్కగా మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా మొత్తం చుట్టూరా మనమైతే డిజైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఇదొక వెరైటీ డిజైన్ లాగా అయితే మనకి మొత్తం మీద అయితే కనిపిస్తుంది. చూడడానికి ఎంతో చక్కగా కలగా నిండుగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం కొంచెం డిజైన్ అయినా ముగ్గైనా తిప్పుడు ముగ్గులైనా కూడా మంచిగా వచ్చిందంటే పదే పదే చూసుకుంటూ ఉంటాం కదా, అలా ఇదొక వెరైటీగా కూడా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ వచ్చేసి. ఇదే విధముగా చుట్టూరా ఇలానే డిజైన్ అయితే మొత్తం మీద అయితే మనం గీసేసుకోవడం వల్ల చాలా చక్కగా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరు అయితే గీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే లీఫ్ లాగా గీసుకున్న దాని దగ్గరనైతే ఇట్లా 2 చుక్కల్లాగా అయితే ఇట్లా రౌండ్గా గీసేసి ఒక గీత అయితే ఇట్లా గీసేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా గీసేసాను కదా, పైన ఇట్లా రౌండ్గా కూడా సర్కిల్ లాగా గీసి ఒక గీత అయితే గీసుకున్నాను.
ఇదే విధంగా అన్ని వైపులా ఇలా గీసుకున్నామంటే చాలా మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీద డిజైన్ వచ్చేసి ఇక మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెట్టేశాను. చూడండి మీరైతే మొత్తం మీదైతే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ నుంచి ఈ ముగ్గు చూస్తున్న ప్రతి ఒక్కరైతే డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.